హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటా. అర్ధరాత్రి కోసం భరణి గారు డబ్బా, హరీష్ భరణి గారు అయితే ఇద్దరు తీసి పెట్టారు. ఇద్దరు డబ్బా కొట్టుకుంటారు ఒకరి గేమ్ గురించి ఒకరు. నిజంగా నేను ఇట్లా అన్నా, నేను ఇట్లా అన్నా, నువ్వు ఇట్లా అన్నా, నువ్వు ఇట్లా అన్నా అని డబ్బా కొట్టుకుంటారు వాళ్ళు ఇద్దరు అంటే. తర్వాత నిఖిత గేమ్ ప్లాన్ ఏందో అబ్బా సూపర్ రా నాయన, మాస్టర్ ప్లాన్ అని అంటారు. దివ్య భరణి వీళ్ళు భరణి గారిని ఎరుపప్పని చేసిందని అనిపించింది నాకైతే, రియల్ చెప్తున్నా. ఎందుకంటే భరణి గారిని ఎలా మాట్లాడాలి, ఎలా చేస్తే ఇలా ఉంటుంది అని అంటారు. ఇంకొకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు పోతున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళకి చెప్తారంట, ఒక 1 వీక్ ముందే చెప్తారంట. 15 days, ఒక 5 days ముందు చెప్తే ఆ 5 daysలో 15 days షో చూడలేరా, 100% చూసాం కాబట్టి అది చెప్తారంట. అది 1 to 13 members పెట్టినప్పుడు తనుజని 5th place పెట్టడం అయితే నాకు కరెక్ట్ కాదు. 100% తనుజ గేమ్ని తికమక చేయడమని ప్లానింగ్తోనే ఆమె చేసింది. ఫస్ట్ భరణి గారిని పెట్టింది. భరణి గారిని పెట్టినప్పుడు భరణి గారిని అప్పుడే ఎరుపాపం చేసింది. భరణి గారు ఏమంటారు, అరే నేను ఏమనకుండా నేను మంచిగా కామాడుతుండవు, నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్నా, ఓకే సరేలే అనుకొని ఉంటుండే. అది నాకు అనిపించింది. నాకు సార్ కూడా ఓకే నన్ను సపోర్ట్ చేస్తుండే, ఆ విధంగా మాట్లాడి తనుజ టాస్క్ ఇలా ఆడుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనుజ భరణి నాన్న తనుజని భరణి గారిని దూరం చేద్దామని ఒక ప్లానింగ్తోనే ఉందని కూడా నాకు అనిపించింది. తనుజ ఏందమ్మా ఇలా ఉంటుంది, ఇలాగేం ఆడుతుంది అని అంటుంటుంది. అట్లా చేస్తుంటే తనుజ భరణి గారు కూడా అనవసరంగా మాట్లాడుతుండ్రేమో అని అనిపించింది. తర్వాత దివ్య తనుజ కూడా చాలా గేమ్ మళ్ళీ ఆడుతుంది ఆ అమ్మాయి. అరే మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే అరే నేను పొట్టని కూర గాది అన్నట్టుగా చేస్తుంది. నిజంగా ఆమె ఏం చేస్తుందంటే బయట గేమ్ తెలుసు 100% భరణి గారు ఫస్ట్ ప్లేస్లో లేరని దివ్యకు తెలుసు. దివ్య కావాలని వీళ్ళు గేమ్ ఆడితే ఎలా చేస్తారు అనే ఒక ప్లానింగ్తోనే ఇలా గేమ్ ఆడుతుందని నాకు తెలుసు. ఆ విషయం 100% నేను చెప్తాను. తర్వాత తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే తనుజ గేమ్ అయితే హైలైట్ ఆడుతున్నాం. ఆ గేమ్ ఏం ఆడట్లేదు కానీ ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఫ్యాన్ బేస్ వల్ల ఆమెకు మంచిగా ఓకే చాలా ఇప్పటికి స్టిల్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది తనుజ, ఇది హైలైట్. ఇంకా తర్వాత అయినా ఏనారు తనుజ అనుకుంటుంది అరే భరణి గారిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే నాకు కాంపిటీషన్ అనుకుంటుండ్రు కదా అని ఒక దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అది ఒక వెరైటీ. వీళ్ళని అంత దూరం. తర్వాత తనుజ వీళ్ళు మాట్లాడుకుంటారు. అరే గేంద్ర బాబు నిజంగా హైలైట్ అనిపించింది నాకు. తర్వాత హరీష్ గారు ఫస్ట్ నుంచి హరీష్ గారు డబ్బు కొట్టుకుంటున్నారు. హరీష్ గారు నిజంగా ఎట్లుండి మాత్రం కష్టం. అరే ఫ్లోరాతో అంటారు, ఫ్రెండ్ అని పట్టించుకొని నామినేషన్ చేస్తాను. వాళ్ళు ఫ్లోరా నామినేషన్ చేసి హరీష్ గారు ఎందుకు ఇంతగానం చేస్తుండో నాకు అర్థమవుతలే. రియల్ అస్సలు అర్థమవుతలేదు నాకు. ఏంద్రబాబు ఈయన ఎంత నష్ట పెడుతున్నాడు అని ఒక థాట్ అనిపించింది. తర్వాత భరణి గారు ఫ్లోరా అని వచ్చి తనది వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఫ్లోరా మీరు సూపర్ మాట్లాడారు, సూపర్ అని భరణి గారికి ఏంటంటే వాళ్ళకి నచ్చని వాళ్ళని నామినేషన్ చేస్తే ఓకే సూపర్ నైస్ అని ఒక గేమ్ ఉంటుంది అట్లా ఆడుతున్నాడు. అదైతే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా. కానీ సుమన్ గారు ఫుల్ నిజంగా సుమన్ గారు బాబు ఇలా ఆడుగురు వీళ్ళు పిల్లలు వీళ్ళు ఏం ఆడారంటే అందరు ఇమానుయల్ వీళ్ళిద్దరు మాట్లాడుతారు. అరే ఎక్స్పెక్ట్ చేయలేరా బాబు ఇంత గేమ్ ఆడుతుంది పిల్లల్లో ఏం ఆడారంటే మనని దించేస్తున్నాడు. శ్రీజ కళ్యాణ్ వీళ్ళిద్దరు భరణి గారు దివ్యని నామినేట్ చేయడం నచ్చలేదంట. అసలు అంతకుముందు ఏమంటారు, రామ్ని నామినేట్ చేయండి దివ్యని వద్దు, ఫస్ట్ నామినేషన్ చేద్దాం తర్వాత దివ్యని చేద్దామని అంటారు. ఎందుకు దివ్య గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తుంది నాకే అర్థం కావట్లేదని శ్రీజ కళ్యాణ్ అంటారు. ఫస్ట్ సేవింగ్ చేయమని చెప్తుండ్రా, ఫస్ట్ రామ్ని చేద్దాం తర్వాత మనకు వస్తే దివ్యని చేద్దామని అంటుండ్రు. నాకు అసలు అర్థమవుతుంది అంటారు. సంజన గారు సూపర్. సంజన సూపర్ అని నేను ఎందుకు అంటున్నా అంటే చెప్తా. సంజన గారు ఏంటంటే సరే ఫుడ్ అందరికీ కొంచెం పక్క కొండి పెడదాం, వాళ్ళ ఫుడ్ గురించి ఎలాంటి టెన్షన్ రాకుండా ఒక పెట్టి పెడదాం అనే ఒక థాట్లో ఉంటుంది. అది హైలైట్ అనిపించింది సంజన గారు. ఎందుకు నేను ఆ విధంగా అంటున్నా అని చెప్తా. సంజన గారు ఏంటంటే ఫుడ్ గురించి ఆలోచించడం ఏంటంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు చెప్తున్న అమ్మాయి ఫుడ్ ఇట్లా అంటే తను ఒక ఫుడ్ ఎంత కలిసి అంత తినకూడదు, కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా అలా చేసి పెడతామో అలా చేసి పెడితే వాళ్ళంతకు వాళ్ళే తింటారు కదా, ఈ టెన్షన్ ఉండదు కదా వీళ్ళకు అని ఒక తాడుతాను. అదైతే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది సంజన. నిజంగా ఫుడ్ అరే నేను ఆమెతోనే గొడవడ్డా. ఆమెతోనే గొడవన్నాక
ఎందుకు అట్లా ఆడాలి, అది ఒక విధానంగా ఆలోచిస్తున్నాను నాకు అనిపించింది. అది హైలైట్ అనిపించింది నిజంగా. ఫుడ్ గురించి అయితే చాలా మంచిగా దివ్యానికితో కూడా హెల్ప్ చేస్తుంది, సంజన ఇలా బాగా చేస్తుంది. కళ్యాణ్ స్ట్రాటజీస్ కూడా హైలైట్ అనిపించింది నాకైతే. అందుట్లో అందరూ టూ గుడ్. సారీస్ గారు ఫ్లోర గురించి మాట్లాడుతున్నాం, అది టెన్నిస్ అందరు కూర్చుంటారు. టెన్నిస్ అందరు కూర్చున్నా కూడా అస్సలు ఒక్క మాట కుయ్యి అన్నారు ఏమన్నారు అట్లా కూర్చుండు. అయితే హరీష్ గారు భరణ్ గారు ఓటింగ్ గురించి అస్సలు నాకు నచ్చదు. కళ్యాణ్ చెప్తాడు అది సుమన్ గేమ్ అయితే హైలైట్ ఆడింది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక గేమ్ అంటారు. శ్రీజ ఫస్ట్ రాహుని నామినేట్ చేయమని చెప్తే అసలు నాకు నచ్చదు. ఫ్లోరా కళ్యాణ్ హరీష్ గారు నామినేట్ చేయడం బాగా చేసింది కదా అని వాళ్ళ ఆడని గురించి మాట్లాడతారు. నిజంగా ఓకే బాగా చేసింది, కానీ కొన్ని విషయాల్లో అసలు నచ్చలేదు. ఫ్రెండ్ని నామినేట్ చేయడం అది మనకు సామాన్ హరీష్ గారు వచ్చి అరే ఫ్లోర్ అని సామాన్ పోయమన్నాడు, అవే నేను ఒక ఆపిల్ గురించి అట్లా మాట్లాడుతుందా అని అంటే కూడా టెన్నిస్ ఒక్క మాట నోరు కూడా అవుతారు. దివ్య శ్రీజ వీళ్ళు మాట్లాడుకుంటారు. అయినాక దివ్య 4 days వచ్చి చూసావు కదా ఎలా అనిపించింది, ఈ హీట్గా మీకు కూడా తెలియాలని నామినేషన్ పెట్టారేమో అని అంటారు. అది హైలైట్. సంజన ఫుడ్ అందరు తినేసేయాలి అందరూ అని అంటారు. సంజన డిమాండ్ చేయలేదు అంటే పప్పు తినండి సంజన అందరికి పెట్టిస్తుంది సంజన. అది హైలైట్ అనిపించింది నిజంగా, చాలా చాలా బాగా అనిపించింది. సంజన అందరికి ఫుడ్ పెట్టి ఇవ్వడం అట్లాంటివి అయితే హైలైట్ అనిపించింది. రియల్ సూపర్ సంజన డిమాండ్కి చెప్తుంది చేయలేదు, టెన్నర్స్ పప్పు అది తీసుకొని వచ్చి ఇలా చేసున్నా అని సంజన ఫుడ్ అనుకో హైలైట్. ఎందుకంటే తన జీతం గొడవని ఫుడ్ అంటారు అనుకుని సంజన అయితే హైలైట్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత ఫుడ్ పులిహోర పెడదామా అందరు తినేస్తారు, పప్పు గురించి చెప్పొద్దు ఎందుకంటే టెన్నర్స్ కదా, కొన్ని వాటర్ వేసి ఇచ్చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు, అది హైలైట్ అనిపించింది. తర్వాత సంజన దివ్యతను కూడా చెప్తుంది పులిహోర చేసి ఎట్లా పెడదాము వాళ్ళు తినేస్తారు, అది అయిపోతుంది. ఆ పులిహోర చేసి తినేస్తే అక్కడ అయిపోయి ఒక థాట్ అని ఒక థాట్తోనే చెప్తుంటే అది హైలైట్ అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. రియల్ చాలా బాగా చెప్పింది. తర్వాత ఇంతగానో ఎందుకంటే డిమాండ్ రేటు కంటెంట్ కోసం, ఇది బిగ్ బాస్ లైవ్ ట్రాక్ అంటే కంటెంట్ కోసమే, 100% కంటెంట్ అయినారు. అరే శ్రీజ నువ్వు పేరు తీసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేరా అని గొడవ పడుతుంటాయి. అది హైలైట్ అనిపించింది నిజంగా, కరెక్ట్ అనిపించింది. ఇంకా వేసుకుంటూ పోతుంటారు, ఇది ఏడుస్తూ బయట వస్తున్నప్పుడు ఇంకా కళ్యాణ్ వచ్చి ఓదారుస్తారు. కళ్యాణ్ ఓదార్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అని చెప్తే అరే అప్పుడు ప్లేన్ తీసుకున్నప్పుడు డెమన్ ఉంటే నా పేరు తీసుకొని నాకు నచ్చలేదు అంటే నీ ఫ్రెండ్ ఉంది కదా నీ ఫ్రెండ్కి చెప్పురా బాబు అని అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. నీ ఫ్రెండ్కి చెప్పొచ్చు కదా అని అంటారు. లేకపోతే సీక్రెట్ రూమ్ గురించి మనం ఇద్దరు లవ్ రాకుంటే మాత్రం 100% సీక్రెట్ రూమ్లో వేస్తారు. సీక్రెట్ రూమ్లో వేసి ఒక పాట ఉంటుంది అట్లా చేస్తారు. తర్వాత రామ్ ఇమాన్యుల్ హరీష్ గారి గురించి మాట్లాడుకుంటారు. తర్వాత సుమన్ గురించి కూడా మాట్లాడుతారు. ఇది కట్ చేసిండు ఎపిసోడ్లో చూపించచ్చు. అనగా దివ్య భరణి గారు అమ్మో పెద్ద డబ్బా సంజన శ్రీజ గురించి మాట్లాడతారు. అరే హెల్పింగ్లో చాలా బాగా చేస్తుంది వీళ్ళిద్దరు, కానీ నేను సంజనకు చెప్పాను శ్రీజకి చెప్పాను నేను మిమ్మల్ని నామినేట్ చేయొద్దు అంటే వాళ్ళు వినలేరు. మిమ్మల్ని అంటే ఓకే ఏమవుతుందంటే అయిపోయింది కదా అంటే మీ మీద రోజు నమ్మకం పోతుందని దివ్య చెప్తుంటే ఎందుకండి ఇప్పుడు నేనేం చేశాను, అరే అట్లా నమ్మకం పోతుందని పెట్టుకోకండి ప్లీజ్ అంటాడు. శ్రీజ నేను నమ్మకం పోతుందని చెప్తే శ్రీజ కూడా మళ్ళీ సారీ నేను దివ్య నామినేషన్ చేశానందుకు మీకు కోపం వస్తే సారీ అని మళ్ళీ ఎలా చెప్తుంది, అలా ఎందుకు అనుకుంటున్నాడు. నిజంగా తనుజని ఈ భరణి గారు నస అయిపోయింది. రియల్ నస అనుకుంటాను నేను భరణి గారు అట్లా చేస్తుంది. తర్వాత లాజికల్గా మాట్లాడుతారు. అప్పుడు హైలైట్ అనిపిస్తుంది. సంజన వీళ్ళు ఘోరం అనిపించింది నాకైతే. సంజన కూడా చెప్పారు దివ్య కూడా చెప్పాను అని అనిపించింది. నామినేట్ చేసి అట్లాంటిది అయితే ఏం లేదు అని అంటారు. దివ్య ఒక గేమ్ ప్లాన్ ఎలా అంటే వీళ్ళని మార్చేస్తుంది. దివ్య తనుజని ఇమాన్యుల్ని దూరం సంజనని ఇమాన్యుల్ని ఒక మాట అంటారు. వాళ్ళిద్దరు తప్పు చేసి వాళ్ళని ఈ సంజన తినకపోతే మీరు ఎందుకు ఇమాన్యుల్ని మీరు ఎందుకు సమర్థిస్తున్నారు అంటే సంజన కూడా తినది అట్లా అని అనుకుంటారు. భరణి గారికి ఇమాన్యుల్ని సంజనని దూరం చేయాలని ఒక ప్లానింగ్తో ఉంది. అది 100% రియల్, అది కరెక్ట్. అది నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. నిజంగా ఏం ఆడుతుందో బాబాయ్ అని అనిపించింది. మీకేమనిపించింది? దివ్య ఒక సూపర్ ప్లాన్తోనే వచ్చిందా లేకపోతే ఎలా ఆడుతుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.